హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వ్లాగ్ వచ్చేసేటప్పటికైతే మేము కాకినాడ వెళ్తున్నాము. ఇంకా బాబునైతే ఇంకా అమ్మకి అప్పగించాం. ఇంకా ఆ వీడియో కూడా తీద్దాం అనుకున్నాను కానీ ఇంక ఏడుస్తున్నాడని అయితే తీయలేదు. ఇవైతే మేము వెళ్ళే దారిలోనే కనిపించినాయి అనమాట. ఈ రేక్కాయల్లోనే పెద్ద రేక్కాయలు, అవేమో డ్రాగన్ ఫ్రూట్స్. ఇవైతే గంగి రేక్కాయలు అని అంటారండి, కానీ అవి వేరు ఇవి వేరు అనుకుంటే ఇవేమో పచ్చిగా ఉన్నాయి కానీ స్వీట్గా ఉన్నాయి. మళ్ళీ వచ్చేటప్పటికే ఉంటాయా లేదా అని చెప్పేసి ముందుగానే తీసుకున్నాం. కిలో రూ. 50 పడినాయి రేక్కాయలైతే. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఇంకా 1 కిలో అయితే తీసుకున్నాం. ఇంకా మేమైతే ఎక్కువ శాతం ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ బైక్ అయితే ప్రిఫర్ చేస్తామండి. అంటే నాకు బస్సు పడదు. ఇంకా వెళ్ళే జర్నీకి వచ్చే నీరసానికంటే బస్సు పడకపోవడం వల్ల వచ్చే వామిటింగ్ ఫీలింగ్‌కి దానికి చాలా ఇదనిపిచ్చేస్తది. ఇంకా అందుకని చెప్పేసి ఎక్కువ బస్‌కైతే వెళ్ళడానికి ఇష్టపడను నేను. ఇంకా బండయితే కొంచెం కూర్చోవడం కొంచెం ఇబ్బందయినా, ఒక లాంగ్ జర్నీ అయినా కొంచెం ఆగి ఆగి వెళ్ళొచ్చు కదా! ఇంక అందుకని చెప్పేసి ఎక్కువ మేము బండి మీదే వెళ్తామనమాట ఎక్కడికైనా. ఇంకా వెళ్ళే దారిలో అయితే ఇంకా చెరుకు రసం తాగడం గురించి అయితే ఆగాము. జ్యూసెస్ కంటే ఇదైతే బెటర్ అని అనిపించింది. కానీ అన్ని చోట్ల బావుంటదని చెప్పలేము. కొంతమంది బాగా చేస్తారు. కొంతమంది వాటర్ అవి ఎక్కువ కలిపేస్తా ఉంటారు. అందుకే కొద్దిగా చెప్పలేమనమాట. ఇంక ఇదైతే మేము రాజమండ్రి దాటిన తర్వాత తాగాము. అందులో ఇంకా సబ్జా కూడా వేశారు. ఇంకా కొంచెం ఎండగా ఉంటే ఇంకా ఇలాంటివి కొంచెం బాడీకి కొద్దిగా బాగా అనిపిస్తాయి కదా! ఆ వేడి, ఆ దాహం అది కూడా తీరుతది కదా ఇలాంటివి తాగితే. నాకు తెలిసి ఇలా చెరుకు రసం తీసుకుని కూలింగ్ కంటే అసలు ఐస్ వేసుకోకుండా తీసుకోవడం అయితే చాలా బెటర్ అండి. ఇంకా ఎక్కువైతే రోడ్ల పక్కన ఫ్రూట్స్ అవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. నాకైతే ఫ్రూట్స్ చూడగానే మెయిన్ అయితే పిల్లలు గుర్తొస్తారు. పిల్లలకి కొంటే బాగుండు, వాళ్ళకి కొని తీసుకెళ్ళాలి అనే ఇది నాకు ఎక్కువ ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, డ్రాగన్ ఫ్రూట్స్ తోట అనమాట. ఇంకా ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ అవి కూడా తోటలు అవి బాగా అంటే ఎక్కువ పండించేస్తున్నారు. స్టార్టింగ్‌లో అయితే ఒక కాయ రూ. 100 ఉండేది. తర్వాత 2 కాయలు 100, ఇప్పుడైతే 4 కాయలు కూడా ఇచ్చేస్తున్నారు. ఇంకా ఈ కాకినాడ సైడ్ అయితే రోడ్డు ఏస్తున్నారనమాట. కొంచెం రోడ్డు పాడైంది. కానీ కొంచెం బిట్స్ బిట్స్‌గా వేస్తున్నారు రోడ్డు. ఆ డస్ట్ చూడండి, ఆ పూల చెట్లకి ఎలా పట్టేసిందో. ఇదైతే సామర్లకోట అండి. కరెక్ట్‌గా ఇంకా నేను అదే ట్రైన్ అయితే వస్తుంది. ఇదైతే రైల్వే స్టేషను. అటు కొంచెం బ్రిడ్జ్‌లా ఉంటది. దాన్ని దాటుకొని ఇంక కిందకి దిగాలనమాట. కరెక్ట్‌గా టైంకి ట్రైన్ వస్తుందని అయితే నేను వీడియో ఆన్ చేశాను. వీడియో తీద్దామని చెప్పేసి. ఇక్కడైతే కాకినాడ అయితే వచ్చేసామండి. మేమైతే కొంచెం పనుందని చెప్పి వచ్చామనమాట కాకినాడ. ఇంకా పని అయిపోయిన తర్వాత అయితే భోజనానికైతే వచ్చామండి. ఇంకా ఫుల్‌గా వీడియో తీయడం కుదరలేదు. ఇంకెక్కడ చూసినా అస్తమాని ఫోన్ పట్టుకొని వీడియోస్ తీస్తుంటే జనాలు అలానే చూస్తున్నారు. ఇంకా ఇది వీడియోస్ తీయడం అలవాటైనా కొంచెం జనాలందరూ ఉండేటప్పటికి కొంచెం నర్వస్‌గా అనిపిస్తది కదా! ఇంక అందుకే డీటెయిల్‌గా అయితే వీడియో తీయలేదు. ఇంకా ఆఫ్టర్‌నూన్‌లోగా పని అయితే అయిపోయిందండి. మేము వచ్చిన పని. ఇంక అందుకని చెప్పేసి బీచ్‌కి వెళ్దామని అడిగాననమాట మా హస్బెండ్‌ని. ఫస్ట్ టైం అండి బీచ్‌కి వెళ్ళాం. నాకైతే వాటర్ అంటేనే చాలా భయం. ఇంకా గోదావరి అన్న భయమే. సరిగ్గా చూడను కూడా చూసేదాన్ని కాదు బ్రిడ్జ్ దగ్గర నుండి. కానీ ఫస్ట్ టైం ఎందుకో వెళ్ళాలనిపించింది. అసలు ఎలా ఉంటది? భయంతో ఉంటే ఇలానే ఉంటది కదా అనిపించింది. కానీ అక్కడికి వెళ్తున్నాం కానీ బండి మీద నాకు టెన్షన్‌గా ఉంటానే ఉందండి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అయితే వద్దు, వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పాను. ఇంక ఇక్కడి వరకు వచ్చాం కదా, ఎందుకలా వెనక్కి వెళ్ళడం, ఇంకా అలా ఉంటే ఆ ఫీలింగ్ ఇంకా పోదు అని చెప్పారు. ఇంక అందుకని చెప్పేసి ధైర్యం చేసి అయితే వెళ్ళాను. కానీ ఇంకా చూస్తున్నాను దూరం నుండి. ఇంకా అలా అలా కొంచెం ముందుకెళ్తే బాగుండు, ఇంకా దగ్గరగా చూస్తే కొంచెం అలవాటు అవుతుంది కదా అని చెప్పేసి అయితే ఇంకా ముందుకైతే వెళ్ళామండి. అసలు అదంతా కూడా సముద్రం కదా, అసలు అలలు అవన్నీ కూడా అలా వస్తుంటే కొంచెం ఫస్ట్ అయితే చాలా భయంగానే అనిపించింది. ఇంకా కొంతసేపు అలా ఉండి ఇంక అందరూ అయితే అసలు ఎలా ఆడుతున్నారనండి, చిన్నపిల్లలతో సహా. అసలు అలలు వస్తున్నా సరే వాళ్ళు అందులో అలా కూర్చుంటున్నారు. అలా చాలా ఇదిగా ఆడుతున్నారు. ఇంకా అక్కడే ఇంకా మొక్కజొన్న పత్తి అది కొనుక్కొని అయితే కొంతసేపు అయితే కూర్చున్నామండి. ఇంకా స్టార్టింగ్ వెళ్ళేటప్పుడైతే చాలా టెన్షన్‌గా వెళ్ళాను. కానీ వెళ్ళిన తర్వాత ఇంకొంతసేపు ఉంటే బాగుండు, ఇంకొంతసేపు ఉంటే బాగుండు అన్నట్టు అనిపించింది. ఏంటో తెలీదు, ఆ భయమంతా కూడా పోయి చాలా ప్రశాంతంగా అదొక పాజిటివ్‌గానైతే బాగా అనిపించింది ఆ ఫీలింగ్ అది. ఇంకా బీచ్ దగ్గర అయితే 1 అవర్ ఉన్నట్టున్నామండి. ఇంకా తర్వాత అయితే రిటర్న్ అయిపోయాం. ఇంకా ఇక్కడైతే వస్తున్న దారిలో ఇక్కడ మాకు టేబుల్స్ అయితే కనిపించినాయి. టేబుల్స్ అదే స్టడీ టేబుల్స్ ఉంటాయి కదా, అవి చైర్స్ ఇంకా బొమ్మలు అవి అయితే ఉన్నాయి. మా బాబుకి ఇలాంటి ట్రక్స్ అవంటే బాగా ఇష్టం.
ఇంకా స్టడీ టేబుల్ ఒకటి తీసుకుందాం కదా అని ఎప్పటి నుండి అయితే అనుకుంటున్నానండి. ఆన్లైన్లో చూసాను కానీ 600, 800 అలా ఉన్నాయి. సరే వీళ్ళని అడుగుదాం ఎలా ఉంటుందో, అలా రేటు తక్కువ అయితే కొంచెం తీసుకోవచ్చు కదా ఒకటైనా మా బాబుకి అని చూసాను. ఇంకా వీళ్ళు కూడా 600 అన్నారు, తర్వాత 500 అన్నారు. ఇంకా సరే ఎదురు కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి అయితే ఎదురుకైతే వెళ్తున్నాం. సేమ్ వాళ్ళు కూడా సేమ్ అదే రేట్ అన్నారు. ఇంకా వీళ్ళందరూ ముందే మాట్లాడుకుంటారంటండి. ఇంకా అందరూ ఒకే రేట్ చెప్పాలని చెప్పేసి ఇంకా అందుకే ఫస్ట్ వెళ్ళిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా అడిగితే 350కి అయితే ఇచ్చారు. టేబుల్ తీసుకున్నాం. అది లాంగ్ వీడియో, షార్ట్ వీడియోకి రెండింటికి తీయడం సరిగ్గా కుదరట్లేదండి. ఇంకా క్లిప్పింగ్ అయితే షార్ట్ వీడియోకి అయితే తీసానమాట. ఇంకా లాంగ్ వీడియోకి తీయలేదు, అందుకే ఇంక ఇందులో యాడ్ అవ్వలేదు అది. ఇంకా ఇదైతే ఇక్కడ చూసారా, ఇది తెలుసు కదా జిఎస్ఎల్ హాస్పిటల్ అనమాట. జిఎస్ఎల్ హాస్పిటల్ రాజమండ్రి దగ్గర రాజనగరంలో ఉంటుంది ఇది. ఇంకా నైట్ భలే ఉంది, అదే మెడికల్ కాలేజ్ పక్కనే హాస్పిటల్ కూడా. ఇంకా అదంతా కలర్ఫుల్గా భలే ఉంది. ఇంకా నైట్ అవుతుందని చెప్పేసి ఇంకా మేమైతే ఇక్కడైతే టీకి అయితే ఆగామండి. కొంచెం టీ తాగితే రిలీఫ్గా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే టీకి అయితే ఆగాం. నార్మల్గా ఇంటి దగ్గర ఉన్నప్పుడు తాగిపోయినా ఇలా జర్నీస్ చేసేటప్పుడైతే మధ్యలో అయితే ఇలా ఆగి తాగుతామండి. జర్నీ కదా కొంచెం టైర్డ్ అవుతాం కదా. ఇంకా అది ఇక చీకటి పడింది కదా, ఇంకా మళ్ళీ ఇంకా జర్నీ చేయాలి కదా, ఇంకా అందుకని చెప్పేసి ఆగాం. ఇక్కడ మేమైతే ఇంటికైతే వచ్చేసాం. ఇంకా మా బాబు చూడండి ఎలా ఆడుతున్నాడో. మళ్ళీ ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.